హాయ్ అండి, వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం క్విక్గా సింపుల్గా తయారయ్యే ఫిష్ ఫ్రైని తయారు చేసుకుందాం. ముందుగా ఇలా చేప ముక్కల్ని తీసుకొని బాగా శుభ్రం చేసుకోవాలండి. ఇందులో మనం శుభ్రం చేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అండ్ లెమన్ వెనిగర్ని వేసి బాగా శుభ్రం చేసుకోవడం వల్ల చేప ముక్కలు నీచు వాసన రాకుండా ఉంటుందండి. వెనిగర్ని వేయడం వల్ల చేప ముక్కలు స్మెల్ ఉండదు. ఇప్పుడు ఒక ప్లేట్ని పెట్టి 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ కారం అండ్ హాఫ్ టీ స్పూన్ ఫిష్ ఫ్రై మసాలా వేసుకొని హాఫ్ టీ స్పూన్ అల్లం పేస్ట్, హాఫ్ టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అండ్ ఒక చెక్క నిమ్మబద్దను కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా వీటన్నిటిని బాగా ఫైన్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. అండ్ వాటర్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల మన చేప ముక్కల్ని మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడు ఫిష్కి బాగా పడుతుందండి. ఇలా ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న చేప ముక్కలకి ఇలా శుభ్రంగా మనం ముందుగా కలిపిన పేస్ట్ని చేప ముక్కలకి బాగా అప్లై చేయాలండి. ఇలా అప్లై చేసి ఫ్రిడ్జ్లో 1 అవర్ నుంచి లేదంటే ఒక 4-5 అవర్స్ అయినా పెట్టుకోవచ్చండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనం కలుపుకున్న ఈ మిశ్రమం మొత్తం చేప ముక్కలకి పట్టిద్ది. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఇందులో ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చేప ముక్కల్ని వేసి వీటన్నిటిని లో ఫ్లేమ్లోనే బాగా వేయించాలండి. లో ఫ్లేమ్లో వేయించడం వల్ల చేప ముక్కల లోపల కూడా ఇలా బాగా డీప్ ఫ్రై అవుతుంది. ముందుగా ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.